ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈసారి జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాబోతున్నారు. కాగా తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఇక ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రతిష్టాత్మకంగా జరగనుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటిదాకా మనకు జరిగిన ఆ శాసనసభ సమావేశాలన్నీ కూడా తాత్కాలిక బడ్జెట్ తో జరగగా నేడు పూర్తి స్థాయి బడ్జెట్ ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే అని చెప్పుకోవచ్చు. మరొకటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు అన్న నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలు గానీ అసెంబ్లీలో అడుగు పెట్టిన దాఖలాలు. అయితే నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రతిష్టాత్మకంగా గట్టిగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల గురించి సామాన్యుడు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నాడంట కదా అని చర్చించుకుంటున్న నేపథ్యం. చాలా ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీలో గవర్నర్ ఉదయం 9:53 గౌరవ వందనం స్వీకరిస్తారు. సభలోకి వచ్చిన అనంతరం కూడా ఉభయ సభలను ప్రసంగించిన అనంతరం కూడా 11:15 ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి సమావేశాల సమయంలో కొన్ని నిషేధాలను అమలు చేస్తున్నట్లు కూడా అసెంబ్లీ ఆదివారం మీడియాకి తెలిపిన పరిస్థితి ఉంది. సభ్యులు ఎవరు కూడా పిఏలు గాని, వ్యక్తిగత సిబ్బంది గాని, సందర్శకులు గాని అసెంబ్లీ ఆవరణలోకి తీసుకురాకూడదని, సభ్యులు ఎవరు కూడా సభా ప్రేక్షకులలో నినాదాలు చేయకూడదంటూ కూడా ప్లాకార్డులు ప్రదర్శించరాదు, కరపత్రాలు పంచరాదు, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఊరేగింపులు ప్రదర్శనలు బైఠాయింపులకు అనుమతి లేదంటూ కూడా ఎన్డీఏ కూటమి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీ ఆవరణ మొత్తాన్ని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇద్దరు కూడా అసెంబ్లీ అధికారులతో సమావేశమయ్యారు. ఎలాగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, ఎలా జరగాలనేది మొత్తం కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే నేటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల గురించి ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో ఈ ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగాల అనేవి కూడా మొత్తం దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి గతంలో 2 సార్లు అసెంబ్లీకి వచ్చారు. మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, తర్వాత మరలా అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. వచ్చిన నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్తున్న తరుణంలో వారి ఎమ్మెల్యేలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కూడా అసెంబ్లీకి వచ్చిన నేపథ్యం. మరలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ఆ రీతిలోనే రావచ్చేమన్న ఉద్దేశంతో ఈసారి గట్టిగా షరతులు విధించారు. అసెంబ్లీలో ఎవరు ఎమ్మెల్యేలు, పిఎల్ని సైతం, వ్యక్తిగత సిబ్బందిని సైతం కూడా అసెంబ్లీ ఆవరణలోకి తీసుకురావడానికి అనుమతినివ్వట్లేదు, నిషేధించారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ప్రదర్శనలు గాని, ఊరేగింపుల లాగా గాని, బైఠాయింపులకు గాని, ప్లకార్డులు ప్రదర్శించడానికి గాని, కరపత్రాలు పంచడానికి గాని మొత్తంగా అన్నిటికీ కూడా నిషేధాజ్ఞలు విధించడంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయా అనేది కూడా ఆద్యంతం ఉత్కంఠంగా నెలకొని ఉంది.
ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలపై అయ్యన్న పాత్రుడు ఉన్నతాధికారులతో ఆ సమీక్ష నిర్వహించినప్పుడు ఆ భద్రతా కారణాల దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలోకి సభ్యులు గాని ఇతర సిబ్బందిని గాని ఎవరిని అలో చేయకుండా పాసులు కూడా పకడ్బందీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కూడా ఈసారి హోరాహోరీ వాదనలు ఉండే అవకాశం అయితే కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అతి శృతి మించితే ఆ సస్పెన్లు గాని వీటన్నిటితో పాటు ప్రజా సమస్యలు, పద్దులు, బిల్లులపై అర్థవంతమైన చర్చలు ఇవన్నీ కలిపితేనే గౌరవ శాసనసభ. కానీ వైఎస్ జగన్ హయాంలో అసెంబ్లీకి అర్థమే మారిపోయిందంటూ కూడా గతంలో టీడీపీ నాయకులు విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఆ కూటమి హయాంలోనైనా ఇటువంటి అలవాట్లు, సాంప్రదాయాలు మారతాయేమోనని కూడా కొంతమంది భావిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శాసన బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమైన అనంతరం కూడా దాదాపుగా 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉందని కూడా నిన్న సమావేశంలో తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శాసనసభకు సంబంధించి ఏదైతే గత సాంప్రదాయాలనే పునరుద్ధరించే బాధ్యత కూడా కుటుంబ సర్కార్పై ఉందనే అభిప్రాయం పెద్దగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో గతంలో చర్చకు గాని రచ్చకు వేదిక అన్నట్లుగా ఉందని గతంలో జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే విపక్ష నేతలపై విరుచుకుపడటంతో పాటు బూతులతో దాడి చేయటం, నోరెత్తకుండా మైకులు కట్టేయటం ఇదే పరిస్థితి జరిగేదంటూ కూడా గతంలో పదే ఎన్డీఏ కూటమి విమర్శిస్తా ఉండేది వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే ఏదైతే ఇది కౌరవ సభ లాగా ఉంది కానీ గౌరవ సభ లాగా లేదు, ఇక్కడ అడుగు పెట్టనంటూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి మరి బయటకు వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ సభలో అడుగు పెడతానంటూ కూడా ఆ రోజు జగన్ ముందు శపథం చేసి వెళ్లిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి ఆ సభలో కూర్చున్న పరిస్థితి అయింది. ముఖ్యంగా ఏదైతే ఈ శాసనసభ సమావేశాలు ప్రతి సంవత్సరం సగటున 60 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు 30 రోజుల దాకా నిర్వహించారు. మొత్తంగా అన్ని అంశాలు చర్చకు వచ్చేవి కూడా బడ్జెట్ సమావేశంలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయా రంగాలపై లోతైన చర్చ జరుగుతూ ఉండేది. ముఖ్యంగా విపక్షాల వాదనలు, ప్రభుత్వ తరపు సమాధానంతో సంబంధిత శాఖకు సంబంధించిన సమగ్ర చిత్రరూప ఆవిష్కృతమయ్యేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది మొత్తం కూడా పూర్తిగా మారిపోయిందని కూడా చెప్పుకోవాలి. ఏదైతే రాను సభా సమయం చిక్కుపడిపోతూ చిక్కుపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముక్కుపడి తొంతులాగా మారిందని కూడా ప్రెసిడెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుంది. ముఖ్యంగా జగన్ హయాంలో ఏడాదికి 30 నుంచి 40 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎక్కువ 30 నుంచి 40 రోజులు ఎక్కువే అనుకున్న తరుణం సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల విషయంలో వ్యవహరించాల్సిన సాంప్రదాయాలు గాని పద్దులపై చర్చ జరగటం అనేది చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అన్ని గెలిటిన్ చేసి మరి ఆమోదించటమే శాఖల సంగతులు ప్రజలకు తెలిసేలాగా గాని ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రోజులు పెంచాలని కూడా డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే బడ్జెట్ సమావేశంలో పద్దులపై సమగ్ర చర్చకి అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్య వాదులు మొత్తం కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగన్ హయాంలో అసెంబ్లీని ఏదైతే అపవిత్రం చేశారంటూ మాట్లాడుతున్న ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎలాగ నడుస్తాయని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇదొక ప్రశ్నోత్తరాల అంతంతం కూడా ఏదైతే 0 అవర్ గాని మొక్కుబడిగా సాగకుండా వైసీపీ సభ్యులే ఇదే సభ అనే అంతర్గత చర్చల్లో వాపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకి పూర్తిగా హాజరయ్యే అవకాశం కనిపించటం లేదా కనిపిస్తుంది అనేది కూడా ప్రజలు అయోమయంలో ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ సభ్యులందరూ కూడా పూర్తి అసెంబ్లీ సమావేశాలు పని దినాలు మొత్తం కూడా హాజరయ్యి ఎట్టి పరిస్థితిలో ఎటువంటి వాటి మీద చర్చ జరపాలి, గతంలో ఏదైతే బడ్జెట్ కు సంబంధించి 11,000 కోట్లు, 12,000 కోట్లు, 8,000 కోట్లు, 600 కోట్లు అంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన పార్టీ ఎవరైతే విపక్షాలు లేకుండా ప్రతిపక్షం లేకుండా కూడా బిల్లులు మొత్తం కూడా ఆమోదించుకుంటూ అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 11 మందే ఉంది కాబట్టి
సభకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా, ఆందోళన లేకుండా ఈసారన్నా అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క బిల్లు కూడా వాటి గురించి చర్చ జరగాలి, ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ సమావేశంలో పెడుతున్న బిల్లులు ప్రతి ఒక్క బిల్లు గురించి కూడా చర్చించాలి, అడ్డగించాలి. ఏదైతే ప్రజల ఆమోదం లేకుండా కానీ, ప్రజా ఆమోద్యం లేకుండా ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే బిల్లులు కానీ ఉంటే వాటిని ఖచ్చితంగా ఖండించి వాటిని తిరస్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తిగా అడ్డుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి 20 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా స్పృశించే అవకాశం ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను ఆ సభలో చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ప్రతి ఎమ్మెల్యేకి తన నియోజకవర్గ సమస్యలు సభా దృష్టికి తెచ్చి పరిష్కరించే అవకాశం ఉందని సోమవారం మొదటి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ చేపడతారు. అనంతరం కూడా ఆ సభ వాయిదా పడుతుంది. అయితే మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే సభను దారిలో పెట్టాల్సిన స్పీకర్ సైతం జగన్ కనుసైగలతోనే పార్టీ సభను నడిపించారంటూ కూడా గతంలో ఉన్న విమర్శలను ఎన్డీఏ కూటమి హయాంలో జరుగుతున్న సమావేశాలు దానికి విరుద్ధంగా జరగాలని కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి. ప్రతి బిల్లు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి అడగాలని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కూర్చోబెడతారని ప్రధానంగా చర్చ కూడా జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రధాన బెంచీలో ప్రధాన సీటు కేటాయించారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇయ్యని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో జనాల మధ్యలో సీనియారిటీని బట్టి ఎమ్మెల్యేలు మొదటగా కూర్చోబెడతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వని జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేల మధ్యలో కూర్చోబెడతారు. ఎమ్మెల్యేల మధ్యలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఎలా నడుపుతారనేది కూడా ప్రజలు ఆత్యంతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.